హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జీటీకే లేదా ఇంటర్సెప్టర్కి అఫోర్డబుల్లో బ్రేక్ ప్యాడ్స్ ట్రై చేస్తే మనకి 300 రూపీస్కి కూడా మార్కెట్లో బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇవి కూడా బైబ్రీ డిస్క్ ప్యాడ్స్. ఇవి మనకి CBR 150 ఉంది కదా, CBR 150 ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ ఇవి. సో ఇవి నేను వేసి 500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. నేనైతే ఈ డిస్క్ ప్యాడ్స్ మీకు రికమెండ్ చేయట్లేదు, దీని పెర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు, సేఫ్ అనిపించలేదు నాకు. సో ఇవైతే మర్చిపోండి. సో నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్ వచ్చి టెక్లాన్ కంపెనీది. ఇది ఇందులో వచ్చి మనకి నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇవి ఆర్గానిక్ ప్యాడ్స్, సెంటెడ్ కాదు. అఫ్కోర్స్ సెంటెడ్ ప్యాడ్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, కానీ అందరికీ 2500 పెట్టి సెంటెడ్ ప్యాడ్స్ అవసరం అంటే నన్ను అడిగితే అవసరం లేదు. ఎందుకంటే మీ రైడింగ్ స్టైల్ బట్టి మీరు డిస్క్ ప్యాడ్స్ని చూస్ చేసుకుంటే బెటర్. మెజారిటీ మీ రైడ్ సిటీలోనే ఉంటాయి. మీరు ఒక డిఫెన్స్ రైడర్, మీరు స్లోగా వెళ్ళే నార్మల్ రైడర్ అయితే కనుక మీకు డెఫినెట్గా ఆర్గానిక్ ప్యాడ్స్ అయితే సరిపోతాయి. టెక్లాన్ కంపెనీ ఇవి జస్ట్ 800 రూపీస్కే మనకి మార్కెట్లో ఉన్నాయి. మీరు అగ్రెసివ్ రైడర్స్, మీరు ఎక్కువ టూరింగ్ చేస్తానంటే కనుక మీరు ఈ డిస్క్ ప్యాడ్స్ అవాయిడ్ చేయండి. మీ రైడింగ్ స్టైల్కి అయితే ఇవి సూట్ అవ్వవు. ఎందుకంటే మీరు ఎమర్జెన్సీ లేదా ప్యానిక్ సిచ్యువేషన్లో బ్రేక్ చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బండి ఆగడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాడ్స్ మీకు రికమెండ్ చేయను. డెఫినెట్గా మీరు కంపెనీ స్టాక్ ప్యాడ్స్, సెంటెడ్ ప్యాడ్స్కే స్విచ్ అవ్వండి. సో స్లోగా డ్రైవ్ చేసి జస్ట్ సిటీలో మెజారిటీ రైడ్ చేసే వాళ్ళకైతే కనుక ఈ ఆర్గానిక్ ప్యాడ్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్. నేను ఇప్పటికీ ఒక 1500 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. మీరు దీని కండిషన్ అయితే చూడొచ్చు ఎలా ఉందో. ఆఫ్టర్ 1500 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాక కూడా డిస్క్ ప్యాడ్ లైఫ్ అయితే ఈ విధంగా ఉంది మనకి. సో ఈ ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డిస్క్ రౌటర్ కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పాను కదా. సో బ్రేకింగ్ బాగుంటుంది సిటీలో. మీకు డిస్క్ ప్లేట్ మీద మనకి హార్ష్ ఉండదు, డిస్క్ లైఫ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే ఇది మనకి అఫోర్డబుల్ 800 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది. సో ఈ ప్యాడ్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు.